నాయనా కొత్తగా పెళ్ళయింది నీకు సూత్రాలు సార్ నేర్పిస్తాడు. భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలనేది ఒక్కసారికే తెలుసు. సార్ దగ్గర పిలుచుకొచ్చిన సార్ చెప్పిన సూత్రాలని ఖచ్చితంగా పాటించాలా. కాదు బావా, ఆ సూత్రాలన్నీ పాటిస్తే పెళ్ళాం కంట్రోల్లోకి వస్తుంది కదా. రే సార్ పెద్ద సైకాలజిస్టురా. సార్ చెప్పినంటే ఇట్లా మంత్రం ఉన్నట్లేరంటే రా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. రామ్మోహన్ రామ్మోహన్ దా దా నమస్తే దా కూర్చో. ఎవరా పిల్లాడు? ఎవరు బాబు నువ్వు? కూర్చో. సార్ కొత్తగా పెళ్ళయింది, మీరు సైకాలజిస్టు, మీ సూత్రాలు నేర్పిండి సార్. పెళ్ళాంని ఎట్లా కంట్రోల్ చేసేది, అత్తమామల్ని ఎట్లా కంట్రోల్ చేసేది, బామర్దిని ఎలా తిప్పుకోవాలి అట్లా నేర్పియండి సార్. ఓహో కొత్తగా పెళ్ళయిందా? ఎన్ని రోజులైంది పెళ్ళి ఇంతకు? వారం అవుతుంది సార్ పెళ్ళి అయ్యి. నా పెళ్ళాంకి నేనంటే భలే ప్రాణం సార్. అబ్బా చాలా మురిసిపోతాండవే. నీ పెళ్ళానికి నువ్వు ప్రాణం కదయా, నీ ప్రాణం తీసేదానికి అట్లా నటిస్తాండ్రా ఫస్ట్లో. సరేనా? పెళ్ళాన్ని కంట్రోల్ చేసేది, అత్తమామల్ని కంట్రోల్ చేసేది ఒక ఆర్టు. అదంత ఈజీగా వచ్చేది కాదు. నీకు 5 సూత్రాలు చెప్తాను, 5 సూత్రాలు నువ్వు ఫాలో అయితే వాళ్ళు నీ కంట్రోల్లో ఉంటారు. సరేనా? సార్ నాకు 3 నేర్పించినారు సార్, కొత్తగా అయితే 2 వచ్చినాయి. మరి రామ్మోహన్ సంసారం ఒక సాగరమయ్యా, ఇదే కొద్ది కొత్త కొత్త సూత్రాలు తెలుస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? సరే బాబు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫస్ట్ పెళ్ళాం ఏదన్నా చెప్తానే ఫస్ట్ బిర్రు చూసేది నేర్చుకో. ఆ బిర్రు చూడలేదనుకో నువ్వు లూజ్ అయిపోతావు. అమ్మయ్యా, బిర్రుగు చూడల్లా, బిర్రుగు చూస్తానే బిందుతో కొట్టింది సార్. అప్పుడే కొట్టించుకుంటావా? ఈ మాట నాకు ఇంటికాడ చెప్పలేదు కదరా నువ్వు. ఎవరికైనా చెప్తే కొడతాననింది బాబా, అందుకనే ఎవరికి చెప్పుకోలే నేను. ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయినావా? అబ్బా, నీకు మామూలు 5 సూత్రాలు చెట్టుకో కానీ నీకోసం ఒక గ్రంథమే రాసి పెట్టినాను. బా ఈ గ్రంథంలో చూసి చెప్తానుండు. దీని ప్రకారం నిన్ను బిందెతో కొట్టిందంటే ఆమె టైప్ 6 సైకాలజీకి చెందింది. ఆ టైప్ 6 ప్రకారము వాళ్ళు ఎట్లుంటారంటే ఏమీ తెలియనట్టు నటిస్తాంటారు, కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి నువ్వు కూడా నీకు అన్నీ తెలిసినట్టు నటించాలి. సో ఇది ఈ సూత్రంతో నువ్వు సక్సెస్ సాధించవచ్చు. సో వాళ్ళకంటే నువ్వు ఎక్కువ తెలిసినట్టు బిల్డప్ ఇవ్వాలా. బిల్డప్ ఇచ్చేదిగా తెలుసుకొని ఉండాలా. ఓకేనా? అది ఓకేనా నీకు? రే చాలా ఇంపార్టెంట్ స్టెప్ రా ఇది. మనకు తెలియకపోయినా తెలిసినట్లు అన్నాడే సారు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోరా నువ్వు. అమ్మయ్యా, అది ఆడ సాధ్యమవుతుంది సార్. ఆమె 3 సార్లు ఐఏఎస్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ వరకు పోయి వచ్చింది. ఫస్ట్ రోజే నాకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ పెట్టి నాకు ఓడిచ్చేసి ముక్కు చెంపలు కొట్టింది సార్. అంతేకాదు సార్, తొడ పాయసం కూడా పెట్టింది బావా నాకు. ఏంద్రా మోహన్, నువ్వు ముందే చూసుకునేది లేదా? సంబంధం గురించి ముందే ఎంక్వైరీ చేయలేదా? 3 సార్లు ఐఏఎస్ ఇంటర్వ్యూకి పోయి వచ్చింటే ఎంత జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లాంటి ఈడెట్లు ఎగుతాడబ్బా. అసలు ఈ బుక్ సెట్ కాదు. ఉండు 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 ఆడ వేరే బుక్లు ఉన్నాయి, వాటన్నిటిని చూసి రెఫర్ చేసి వీడిని ఎట్లో ఒకట్లా గట్టెక్కించాలా. పాప టెన్షన్ వస్తాను. ఈ బుక్లన్నీ చూడాలబ్బా. ఈ పిల్లని ఎట్లో ఒకటి గట్టెక్కించాలి. అబ్బా 3 సార్లు ఐఏఎస్ అన్నావు కదా. ఏంద్రా మోహన్, ఇంత పెద్ద ప్రాబ్లం తీసుకొచ్చి పెట్టినావు. ఆ పిల్లని బతికేమైపోతుంది ఆలోచించినావు నువ్వు. అసలు ఈడో పాయింట్ దొరికింది. సార్ ఓ పాయింట్ దొరికిందా సార్? అర్జెంటుగా చెప్పండి సార్. వీనికి దొరికింది. సార్ చెప్పండి సార్. రామ్మోహన్, ఈ పాయింట్ ప్రకారం అది ఫాలో అయ్యేది కష్టమే, కానీ చాలా ఈజీగా ఉంటుంది. పేజ్ నెంబర్ 117 కేస్ స్టడీస్లో మెటామార్ఫోర్స్ ఆఫ్ మెమరీ అనే దాంట్లో దొరికిందనమాట. దీంట్లో బాబు నీకు జాగ్రత్త చెప్తాను వినమ్మా. చాలా కష్టము, గుండె దిటవ చేసుకో. దీంట్లో నీకు ఎదురు తిరగాలనిపించినా కూడా కళ్ళల్లో కానీ, మొహంలో కానీ, చేతుల్లో కానీ, కాళ్ళల్లో కానీ, ఎక్కడే కానీ ఎదురు తిరుగుతాడేమో అని డౌట్ కూడా రాకుండా నువ్వు ప్రవర్తించాలా. ఈ రకంగా చేస్తే నువ్వు ఆమెను కొద్దిగా మాస్క్ చేయొచ్చు. ఏంది సార్, బయట పడుకోకుండా బతకల్లా? మయా అది ఎక్కడ సాధ్యమవుతుంది సార్? పెళ్ళైన 2వ రోజు ఊరికే అట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినందుకే గడగడగడగడగడగడ పోసేసుకున్నాను సార్. నా చేత కాదు సార్. చెప్పు బావ నువ్వే. రే పనికిమాలినోడా, పెళ్ళి కాకముందే సార్ని కలిసింటే అన్నీ తెలుస్తాండే. నేను 4-5 బుక్కులు చదివినాను, నాకు అన్నీ తెలుసు. సార్తో ఏం పని అంటే లాస్ట్కి వచ్చి ఈడ పన్నావు. ఏం రా ఇంత పనికి మళ్ళాడు? బాబా ఏంది రామ్మోహన్, ఇంత డేంజర్లో ఉన్నాడు ఆ పిల్లోడు. ఎట్లా ఏమా నువ్వు ముందే కలిసొచ్చు కదా. ఒక చెప్తా అంటే కదా నీకు ముందే. నీకు ఈ బుక్ సెట్ కాదు. ఈ బుక్ ఏంటంటే 5 రిగ్రెట్స్ ఆఫ్ ద డయింగ్, అంటే చనిపోయే వాళ్ళ దీంట్లో రిగ్రెట్స్ అంటే బాధలు ఎట్లుంటాయి అనేది ఒకసారి చూస్తాము. దీంట్లో పేజ్ నెంబర్ 169లో ఒక లైన్ ఉందబ్బా. దీంట్లో ఏంటంటే సమస్యను మనం దూరం నుంచి చూస్తే అంత పెద్దగా కనిపించదని ఉందన్నమాట. కాబట్టి నువ్వు నీ భార్యకు కనీసము ఒక 15 అడుగులు దూరం ఉండేటట్టు చూసుకో. అట్లా చూసుకున్నావంటే
సమస్యను కొద్దిగా తగ్గించుకొని చూసుకోవచ్చు. దగ్గర పోయినా అనుకో పోపిస్తాడు, పోసుకుంటానే బతుకుతా చెప్తాను జీవితాంతం, గుర్తుపెట్టుకో. అంతే కదా రామ్మోహన్? ఏంది సార్ 15 అడుగుల దూరంలో ఉండల్లా సార్? పెళ్ళైన రోజు నుంచే నాకు కొంగు పట్టుకొని తిరిగేలా ఆర్డర్ చేసింది సార్. కొంగు కనుక కింద పడి దుమ్ము అంటుకుందే, నాకు దుమ్ము లేపుతుంది సార్. ఇంకా కొంగు చూస్తే ఇంత పెద్దగా ఉంటుంది సార్. ఏం చేయాలి సార్? అది కాకుండా ఇంకోటి ఏదన్నా ఉంటే చెప్పండి సార్. చెప్పండి బావా. ఏమి రా నీ బతికిట్లా అయిపోయింది? ఇంత అన్యాయం 3 రాత్రులకే ముగిసిపోయిందే. ఏ సూత్రాలు కూడా బుక్కుల్లో ఏం లేవురా. నిన్ను కాపాడేకి ఇంకా బుక్కుల్లో కూడా ఏం లేదురా బావా. నన్ను ఎవరు కాపాడతారు బావా? పాపు నా కోసం సార్ అన్ని బుక్కులు చదివినా బుక్కుల్లోనే లేదే దానికి సొల్యూషన్. నాకు ఇంకా దేవుడే నా బావా దిక్కు. ఇంకా ఎంత పని చేసుకుంటేవిరా? ఏదైనా ఇంకా ఏమన్నా ఉంటే చూడండి సార్. అట్లా ఏదో సాయం చేయండి సార్. ఎంత కష్టం వచ్చింది రామ్మోహన్ మీ వారికి. సాటి మగవాడి కష్టం చూస్తే నాకు ఏడుపు వస్తుంది అయ్యా. బుక్కులు గిక్కులు ఇంక వాడిని ఏం కాపాడలేవు రామ్మోహన్. రామ్మోహన్ వాడిని బాగా చూస్తుంటే నాకే ఏడుపు వస్తుంది రామ్మోహన్. సైకాలజిస్ట్ అయితే నేనే తట్టుకోలేకపోతున్నాడు చెప్పేది అంటే సామాన్యుడు వాడు ఎట్ట తట్టుకుంటాడు. ఒరే నాయన నిన్ను ఈ బుక్కులు ఏంటివి కాపాడలేవురా నాయన, నీకు వేరేది ఇస్తానుండ్రా, తెస్తానుండ్రా స్వామి. ఇదిగో మనలాంటి వాళ్ళందరికీ గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు రా నాయన. గౌతమ్ బుద్ధుని ఫాలో అయిపోవడమేరా, నీకు వేరే గతి లేదురా స్వామి. గౌతమ్ బుద్ధుని ఫాలో అయిపోరా సార్. బుద్ధుడిని తీసుకొని నేనేం చెయ్యాలా సార్? నీకు కనీసం బుద్ధునంత ప్రశాంతత రావాలంటే బుద్ధుని ఎదురుగా కూర్చొని రోజు గంట సేపు ధ్యానం చేయనాయన. ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో కష్టాలు కామను. ఇంక నీ జీవితం నాశనం అయిపోయినట్టే. రోజుకు 1 గంట బుద్ధుని ముందర కూర్చో, మిగతా 23 గంటలు నీ పిల్లల ముందర కూర్చో. సరేనా? తీసుకొని పోండి రామ్మోహన్, పోండి పాపం. ఎంత పని పేరా నీకు? పోనాయన పట్టుకో. బుద్ధం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి. సార్ ఇంతేనా సార్? ఇంతే బాబు. దా పోదురా. రోజు ధ్యానం చేసేది మర్చిపోదు నాయన. ధ్యానం చేసే తప్ప నీకు వచ్చిన కష్టాన్ని దాటలేవు బాబు. పో. రామ్మోహన్ సాటి మొగోడుగా వాడికి వచ్చిన కష్టాన్ని మనం తట్టుకోలేము. వాడు కాబట్టి ఎట్లా తట్టుకున్నాడు. సర్లే తీసుకుపో. వాడు ముందే కలిసి బాగుంటాడవా మెంటల్. సరే రామ్మోహన్, రామ్మోహన్ పో.